గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈ ఉదయమున దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. మన జీవితం ఎప్పుడైనా సూటిగా వెళితే అభివృద్ధిలోకి వెళ్తుంది. సూటిగా వెళ్లకుండా పక్కకి మళ్ళీపోతుంది అనుకోండి, డైవర్షన్స్ అవుతున్నాయి అనుకోండి, వెళ్ళే జర్నీ లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి వెళ్ళవలసిన చోటుకి కూడా వెళ్లకుండా డైవర్ట్ అయిపోతాం. మనందరికీ కూడా దేవుడు ఒక మంచి ప్రయాణాన్ని ఇచ్చాడు. దేవుడు మనం చేరవలసిన డెస్టినేషన్ పరలోకం, మన గమ్యము పరలోకం. ఆ పరలోకానికి దేవుడు పరిశుద్ధ మార్గంలో నడవమని మనకిచ్చాడు. ఈ పరిశుద్ధ మార్గమును నడిచే ఈ ప్రక్రియలో ఇటువైపు అటువైపు అనేకమైన ఆకర్షణలు, లోకాకర్షణలు మనల్ని ఆకర్షించేస్తూ ఉంటాయి. అందుకనే వాక్యం మధ్య మధ్యలో మనలను మేలుకొలుపుతూ, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా ఉండు. ఇటు అటు అంటే ఎటు? కింద 27వ వచనం, 4వ అధ్యాయంలోని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగక నీ పాదమును కీడుకు దూరముగా తొలగించుకొనము. ఇటు కుడి తట్టు తిరిగినా ఇటు ఎడమ తట్టు తిరిగినా కీడే ఆవరించి ఉన్నది, కీడే పొంచి ఉన్నది. ముందు ఏముంది? దేవుడు నీకు ఇచ్చిన వాక్యం ఉంది, దేవుడి పిలుపు ఉంది, దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసం ఉంది. ఈ విశ్వాస యాత్రలో కుడి తట్టు ఎడమ తట్టు తిరగకుండా సూటిగా వెళ్ళిపో అని వాక్యం చెప్తుంది. ఈరోజు మన డైవర్షన్స్ ఏంటి? దేనికి మనం డైవర్ట్ అవుతున్నామో ఆలోచన చేయాలి. ఒకవేళ డైవర్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ప్రధానంగా రెండే. అయితే మనీ, లేకపోతే సెక్షువల్ అడల్టరీ. ఈ రెండు, అంటే అనేకమైనటువంటి ఆకర్షణలు ఉన్న ఈ రెండు అతిపెద్ద డైవర్షన్స్. కుడికే కానీ ఎడమకే కానీ తిరగొద్దు, స్ట్రైట్గా వెళ్ళు అంటే కుడి తట్టు డబ్బు యొక్క ఆకర్షణ. ఎలా ఈజీగా డబ్బులు సంపాదించాలా, మన కాని దాన్ని ఎలా పొందేసుకోవాలా, లంచాలు, లేకపోతే మరొకటి దొంగతనం, లేకపోతే స్కాములు, లేకపోతే గవర్నమెంట్ని మోసం చేయడాలు, లేక పక్కింటోని మోసం చేయడాలు, సొంత తోబుట్టునే మోసం చేసేయడాలు, ఆస్తిని ఎలా లాగేసుకుందామా, ఇటువంటి క్రికెట్ థాట్స్ మనకు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ మన కంటికి కనబడుతూ ఉంటాయి. అందుకనే డబ్బు పెరిగే కొలది చాలా కుటుంబాల్లో సమాధానం ఉండదు. కోట్లు ఆస్తుంటుంది, కానీ ఒక్కరోజు కూడా సమాధానంగా ఉండరు. వాళ్ళ యొక్క తోబుట్టువులతో, కుటుంబస్తులతో అసలే సమాధానంగా ఉండరు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టద్దు అంటున్నాడు. 62వ కీర్తన 10వ వచనం. బలత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనం హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. నీ ఫోకస్ ధనం మీద పెట్టద్దు, కష్టం మీద పెట్టు, హార్డ్ వర్క్ మీద పెట్టు, హానెస్టీ మీద పెట్టు. అంతేగాని ఏది చేస్తే ఏముంది, సంపాదించేమా లేదా, అది మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు. ధనము మన కష్టార్జితం ద్వారా రావాలి. ఒకవేళ అది వచ్చినా, ఒకవేళ అది పెరిగినా దాని మీద మనం దృష్టి పెట్టొద్దు, దాని మీద మన యొక్క నమ్మకాన్ని ఉంచుకోవద్దు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి కుడి తట్టు ధనం ఉంటే మనల్ని దేవుని మీద ఉన్న ఫోకస్, విశ్వాసం నుండి డైవర్ట్ చేసేది. ఎడమ తట్టు మోహపు, కామపు, అపవిత్ర కోరికలు, సెక్షువల్ అడల్టరీ. ఏ స్త్రీ వ్యామోహంలో, ఏ పురుషుని వ్యామోహంలో సాతానుడు మనల్ని పడేయడానికి చూస్తున్నాడో దాని గురించే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. వాటి ఛాయకు కూడా వెళ్ళదు, వాటి నీడకు కూడా వెళ్ళదు. సాధ్యమైనంత వరకు చూడడం కాదు, ఆ ఏరియాకే వెళ్ళొద్దని వాక్యం చెప్తుంది. చూడండి, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటి దగ్గరకు కూడా వెళ్ళొద్దు అంటున్నాడు. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము. ఇటు డబ్బు మీద ఫోకస్ పెట్టొద్దు, లక్ష్యం ఉంచొద్దు అన్నాడు. ఇటు నిన్ను పాడు చేస్తున్న, నిన్ను అపవిత్రపరుస్తున్న ఆ స్త్రీ వ్యామోహం, లేక ఆ పురుషుని వ్యామోహం, ఎవరైతే నిన్ను అపవిత్రపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను డైవర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సాధ్యమైనంత దూరంగా ఉండు. ఈ రెండు డైవర్షన్స్ నుంచి నువ్వు తప్పించుకొని నీ కను దృష్టి సూటిగా ఉండాలట. సూటిగా ఏముండాలట? మన కంటి ముందు ఏం పెట్టుకోవాలట? అదే వాక్యంలో
మరి సామెతల గ్రంథం 4వ అధ్యాయం పైన 20వ వచనం మనం చూసినట్లయితే 21వ వచనం, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునమను. మన కన్నుల ఎదుట ఏముంచుకోవాలట? ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ కన్నుల ఎదుట వాటిని తొలగనీయకము. మన ఫోకస్ అంతా దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఆ వాక్యాన్ని నేను ఎలా అప్లై చేసుకోవాలా, వాక్యానుసారంగా నేను ఎలా జీవించాలి. అందుకని హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త అంటాడు కదా 12వ అధ్యాయం 2వ వచనంలో, మన విశ్వాసమునకు కర్తయు కొనసాగించు వాడైన యేసు వైపు మన దృష్టి పెడదాం. మన కళ్ళ ముందు వాక్యం ఉంది, మన కళ్ళ ముందు యేసయ్య నడిచిన మార్గం కనబడుతుంది. కొంచెం ఎలా తిరిగినా డబ్బు సుఖాలు కనబడుతున్నాయి. ఇటేపు తిరిగితే లోకాశలు లేక అపవిత్రతలు, మోహపు కామపు అపవిత్ర కోరికలు కనబడుతున్నాయి. వాటికి డైవర్ట్ అవ్వకుండా యేసు వైపు చూస్తూ వాక్యాన్ని ఆధారం చేసుకుని, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అనే విధముగా వాక్యం అనే వెలుగులు నడుచుకుంటూ వెళ్దాం. అలా నడవటానికి డైవర్ట్ అవ్వకుండా వాక్యానుసారంగా యేసుక్రీస్తుని చూచు మన జీవితంలో చివరి శ్వాస వరకు ముందుకి దూసుకుపోవడానికి, సమస్తమైన అడ్డులను ఆటంకాలను జయించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడానికి పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. అందుకనే ప్రార్థనలో ఎక్కువ గడుపుదాం. పరిశుద్ధాత్మ మన సహాయం చేసి కుడికే కానీ ఎడమకే కానీ తిరగకుండా ప్రభు మనకిచ్చిన మార్గంలో చివరి శ్వాస వరకు వెనుదిరగకుండా, పక్కకి తిరగకుండా ముందుకు చూస్తూ వెళ్ళిపోదాం. యేసయ్యను చూస్తూ వెళ్ళిపోదాం. యేసయ్య మనల్ని పట్టి నడిపించును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. వెనక్కి తిరగకుండా, కుడి ఎడమలకు తిరగకుండా, ఈ లోకము, ఈ లోక పాపము, ఈ లోక ఆకర్షణ, పాత అపవిత్ర జీవితం వైపు వెళ్లకుండా, యేసయ్య నిన్నే చూస్తూ నీతి సూర్యుడా, నీ ముఖ వెలుగులో తండ్రి నీ దక్షిణ హస్తం యొక్క బలముతో ముందుకు సాగి మీ పరలోక రాజ్యమునకు, నీ పరిశుద్ధమైన నిత్య జీవమునకు చేరుకునే భాగ్యము మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధ ఆత్మదేవుని అభిషేకం హెచ్చుగా మన పెద్దకి వచ్చి మనను నిత్య జీవమునకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.